తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రతా నేరాలపై పరిజ్ఞానాన్ని కల్పించేందుకు పోలీసుల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సూచనలు చేశారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సిపి సూచించారు. పిల్లల భద్రతపై సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రమాదాలు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి సమాజ హితంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని విద్యార్థుల జీవితంలో ఉన్నత శిబిరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి పల్లెటూర్లలో టోటల్ టౌన్స్ కూడా ఎస్పీ నాయక్ గారిని తిప్పడం జరుగుతుంది సార్. ఏమంటారు పెళ్ళాక ఆస్తి పంపకాల కై కొడుకు బిడ్డలు యుద్ధాలు చేస్తున్నారు. ఆస్తి సంపాదించిన తల్లి తండ్రి రోజు వదిలేసిపోతున్నారు. బస్ స్టాండ్లో పడేసిపోతున్నారు. మనసు పప్పు అవన్నీ చూడం. ఎక్కడ దావరి నాకు ఫోన్ కావాలి. ఇక పిల్లలు వస్తే నేను డిగ్రీ చదువుతాను, మంచి మార్కులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మీ భవిష్యత్తు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు. కాబట్టి అమ్మ నాన్నలు మించిన దైవం ఎక్కడ కూడా లేదు. మా పిల్లలు అంత మాట్లాడుతున్న గలీజని చెప్పేసి అంటాం. మరి వాళ్ళు చిన్నప్పుడు అంటే అని ఉంటే మనం ఇప్పటి వరకు ఉండేవాళ్ళం. పరిస్థితి వాళ్ళని ఇద్దరు కొడుకుంటే అమ్మ నువ్వు చూసుకో, నాన్న నేను చూసుకుంటా. చూడాలి డీసీపీ పెద్దపల్లి గారు, ఏసీపీ పెద్దపల్లి గారు, మన నాయక్ గారు, మనం అందరూ కలిసి ఈరోజు ప్రోగ్రాం పిల్లలకి ట్రాఫిక్ సేఫ్గా డ్రైవ్ చేయడానికి, తర్వాత మత్తు పదార్థంతో దూరంగా ఉండడానికి అండ్ సైబర్ క్రైమ్తో సేఫ్గా ఉండడానికి ఈ 3 విషయం మీద అవగాహన పెంచుకోవడానికి మేము ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంలో చాలామంది యూత్ పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రజాపాలనకి భాగంగా మేము ప్రభుత్వం, మన గౌరవనీయులు సీఎం గారు, మన రెస్పెక్టెడ్ డీజీ గారు ఇచ్చిన ఆదేశం వరకు మనము పబ్లిక్ మధ్యలో మనకు ఉన్న ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తున్నాము. మన డిపార్ట్మెంట్ చేసిన ఎఫర్ట్స్ వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి అల్టిమేట్గా వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి పబ్లిక్కి, ఆ విధంగా మనము ఎఫర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అన్న.